నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే బడ్జెట్ పీసీ బిల్ అనమాట 30,000 లోపల. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఫస్ట్ వన్ సెకండ్ ఇంకొక పాట చెప్తానంటే, మన ఇంతకుముందుకే ఒక వీడియో చేసిన అతనే మళ్ళీ ఇంకొకసారి స్పెసిఫిక్గా ఒక 30,000 లోపల తీసుకురండి అనేసి అన్నారు. మీరు ఆన్ ద స్క్రీన్ మీద కామెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అతని కోసం ఈ పీసీ బిల్డ్ వీడియో అయితే చేస్తున్నాం. సో పీసీ బిల్డ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే AMD Ryzen 5 5600G స్టిల్ ఇప్పటికీ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనేసి అయితే నేనైతే రికమెండ్ చేస్తున్నా. కానీ దీనికి ఆల్రెడీ ఒక కాంపిటీషన్ అయితే వచ్చింది అనమాట. ఏంటంటే Ryzen 8 8600G అనమాట. సో దీనికి స్పెషాలిటీ ఏంటంటే అది కొత్తగా వచ్చింది. ప్లస్ ఏంటంటే LG సాకెట్ మీద అనుకోవచ్చిపోయి దానికి పిన్స్ ఉండవు అనమాట. సో ఈ ప్రాసెసర్కి పిన్స్ ఉంటాయి, చూసి యూజ్ చేయాల్సి వస్తుంది. కొంచెం డెలికేట్ ఉంటుంది ఈ ప్రాసెసరు, కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. గ్రాఫిక్ కార్డ్ లేకుండా మీరు మంచి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. FSR కూడా సపోర్ట్ ఉందన్నమాట. FSR గురించి సపరేట్గా ఇంకొక అప్కమింగ్లో చూపిస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ ప్రైస్ చూసుకోవడం మాత్రం 13,200 ఉంది. ఆఫ్లైన్లో మీకు 12,000 11,000 అట్లా అవైలబుల్ ఉందన్నమాట. మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ 19 MB క్యాచ్ ఫైల్తో పాటు వస్తుంది. 4.4 టర్బో బూస్ట్ కూడా వస్తుంది అనమాట. అండ్ AM4 సాకెట్ చెప్పుకోవాలంటే ఎప్పటి నుంచో AMD వాళ్ళది AM4 సాకెట్ అయితే చాలా రోజుల దాకా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే DDR4 ర్యామ్ సపోర్ట్ 3200 MHzతో పాటు వస్తుంది. సో ఇప్పటికీ వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ అనమాట. అండ్ ఈ ప్రాసెసర్తోనే మీరు ఒక యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. 1080p యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ కూడా రన్ చేసుకోవచ్చు. ప్లస్ వీడియో ఎడిటింగ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. షార్ట్ ఫిల్మ్స్ అంటే నార్మల్గా 30 minutes 20 minutes షార్ట్ ఫిల్మ్స్ అయితే చేసుకోవచ్చు. గంట 200 హై ఎక్కువ గ్రాఫిక్స్ అయితే చేసుకోలేరు. బేసిక్ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో స్పెసిఫికేషన్స్కి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ AMD వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే 5000 సిరీస్ ప్రాసెసర్ అన్నమాట. సో చాలా రోజులైతే అనమాట. ఇక్కడ లాంచ్ డేట్ చూసుకుంటే 2021లో ప్రాసెసర్ లాంచ్ అయింది. లాంచ్ అయినప్పుడు ఇక్కడ ప్రైస్ చూసుకోవచ్చు, ఇది 25,000 ఉండే. ఇప్పుడు వచ్చేసరికి 3 సంవత్సరాల తర్వాత సగంకి దిగిపోయింది అనమాట. ఇక్కడ పవర్ కన్జంప్షన్ మంచి విషయం ఏంటంటే పవర్ కన్జంప్షన్ 65 watts పవర్ కన్జంప్షన్తో పాటు ఉంది. అండ్ 19 MB క్యాచ్ ఫైల్ వస్తుంది. 6 core 12 threads కాబట్టి వీడియో ఎడిటింగ్కి అండ్ ఆల్సో లైవ్ స్ట్రీమ్కి అండ్ కోడింగ్ అవన్నిటి కూడా ఏ ప్రాబ్లం లేకుండా వస్తుంది. 7 nm FinFET టెక్నాలజీతో తయారు చేసారు కాబట్టి పవర్ కూడా చాలా బ్యాలెన్స్ కూడా వస్తుంది అన్నమాట. 97 degrees Celsius దాకా టెంపరేచర్ ఉంది. దీంతో పాటు బాక్స్లోనే మీకు కూలర్ కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, బాక్స్లోనే సపరేట్గా కూలర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. దీంతో పాటు కూలర్ వస్తుంది. సో కూలర్ దగ్గర ఒక 1000 రూపాయలు మీకు మిగిలిపోయినట్టే. దాని తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతుందో మీకు Windows 11 10 RHL అండ్ Ubuntu ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే లినక్స్ కూడా సపోర్ట్ ఉందన్నమాట. ఇక్కడ ఈ ప్రాసెసర్కు ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది PCI 3.0 సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి లైక్ సింపుల్ చెప్పుకోవాలంటే 1650 20 సిరీస్ గ్రాఫిక్ కార్డులు ఈజీ కంపాటబుల్ ఉంటాయి. నార్మల్ PCI 4.0 అయితే ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంటాయి కదా, ఒక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. కానీ డ్యూయల్ ఛానల్ మెమరీ సపోర్ట్ ఉంది, 3200 MHz ఫ్రీక్వెన్సీ అండ్ రేడియన్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. 7 కోర్ కౌంట్స్ వస్తున్నాయి, గ్రాఫిక్ 7 కోర్ కౌంట్స్ వస్తున్నాయి అన్నమాట. 1900 ఫ్రీక్వెన్సీ వస్తుంది అన్నమాట. గ్రాఫిక్ ఫ్రీక్వెన్సీ 1900 ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. తీసుకొచ్చానంటే వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్. అండ్ ఇక్కడ మీకు డ్రైవర్స్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఉన్నాయి. డ్రైవర్స్ 10కి అండ్ ఆల్సో 11కి కూడా సపోర్ట్స్ అయితే ప్రొవైడ్ కూడా చేస్తారు అన్నమాట. సో అఫీషియల్గా వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత గేమ్స్. సో గేమ్కి వచ్చేసరికి ఈ ప్రాసెసర్ ఫెడాలిటీ ఎఫెక్ట్స్ సూపర్ రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. అంటే FSR 3 ఫుల్గా సపోర్ట్ చేయదు, కొన్ని అయితే సపోర్ట్ చేస్తాం FSRలా. సో సింపుల్గా మనం FSR 2 పెట్టుకుందామే. సో FSR 2 అయినా సరే మంచి గేమ్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. FSR 3 వచ్చేసరికి అయితే ఈ గేమ్స్ ఉన్నాయి. అదే FSR 3 కంటే FSR 2లో ఇంకా ఎక్కువ గేమ్స్ ఉన్నాయి, ఓకేనా. అండ్ ఇక్కడ మీకు FSR 2లో కొన్ని లేటెస్ట్ గేమ్స్ ఉన్నాయి. అట్లనే FSR 2కి వచ్చేసరికి టెక్కన్ ఉంది, లైస్ ఆఫ్ పై, సైబర్పంక్, ఇవన్నీ రెసిడెంట్ ఈవిల్ 4 చాలా గేమ్స్ ఉన్నాయి. అంటే FSR 2కి 3కి పెద్దగా డిఫరెన్స్ ఏందన్నా అంటే ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ ఫ్లూయిడ్ మోషన్ యానిమేషన్స్ అవన్నీ కూడా ఇంకా బెటర్గా వస్తున్నాయి. ఇక్కడ
మన వాళ్ళు ఏవి సపోర్ట్ చేస్తున్నాయి FSR అనేసి అయితే మెన్షన్ చేసిరు అన్నమాట. సో ఇక్కడ మీకు RX 500 సిరీస్ గ్రాఫిక్స్ అండ్ ఎన్విడియా GeForce 10 సిరీస్ అండ్ ఎబో కూడా సపోర్ట్ చేస్తుంది. ఏది అప్స్కేలింగ్ ఓన్లీ అనమాట. అప్స్కేలింగ్ ఒకటే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ రేడియన్ గ్రాఫిక్స్ సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఏది ఫ్లూయిడ్ మోషన్, ఫ్రేమ్ జనరేషన్ అవన్నీ కూడా. అదే మీకు ఇక్కడ FSR 2కి వచ్చేసరికి మీకు అన్నిటికీ కంపాటబిలిటీ ఉందన్నమాట. ఇండికేటెడ్ గ్రాఫిక్స్, రేడియన్ గ్రాఫిక్స్ అవన్నీ ప్రాసెస్ అవన్నీ కూడా సపోర్టెడ్ ఉన్నాయి అనమాట అవి. సో ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. FSR 3 సపోర్టెడే, కానీ ఒకటి అప్స్కేలింగ్ అనమాట. ఫ్రేమ్ జనరేషన్ లేదు. అక్కడికైనా సరే 3 రన్ అవుతుంది అన్నమాట, ఈజీగా రన్ అవుతుంది. AMD ప్రాసెసర్లకి అయితే కొన్నిట్లతో పాటు వస్తుందని అయితే అన్నారు. సో టూ అయినా సరే బాగానే ఉంటుంది. 2తో కూడా మీరు కొన్ని గేమ్స్ అయితే రన్ చేసుకోవచ్చు అప్పుడు. సో ఈ ప్రాసెసర్కి అసలు ఏ మదర్ బోర్డ్ బాగుంటుంది అని అంటే, నేను అమెజాన్లో చెక్ చేసినప్పుడు MSI B450MA Pro Max మదర్ బోర్డ్ అవుతుంది. ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. తక్కువ రేట్కి వస్తుంది అన్నమాట. అంటే 4612 రూపాయలకి తక్కువలా ఈ మదర్ బోర్డ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మన వాళ్ళు చూసుకోవచ్చు 3rd జనరేషన్ రైజన్ అవన్నీ కూడా కంపాటబుల్ ఉన్నాయి. మీరు అనొచ్చు అన్న కంపాటబిలిటీ ఏమైనా ఇష్యూ వస్తుందనా అంటే, నేను అఫీషియల్గా MSI వాళ్ళ వెబ్సైట్లో చూసిన. సో ఇక్కడ మన వాళ్ళు చూసుకుంటే Ryzen 5 5600G 3.9 GHz 3MB క్యాష్ ఫైల్ ఇక్కడ చూసుకోవచ్చు. AMD రేడియన్ గ్రాఫిక్స్తో పాటు వస్తుందని అయితే అన్నారు. సో ఇది కంపాటబిలిటీ లిస్ట్లా చూసుకోవచ్చు బై. 5600G కూడా సపోర్టెడ్ ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవడం మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీకు 5600X 3D కూడా ఉంది, అండ్ 5600 GT కూడా ఉంది, GE ఉంది, 5600 కూడా ఉంది. సో 5000 సిరీస్ అన్నీ అంటే 5600, 5600G, 5600GE, 5600GT, 5600X, 5600Xలా 2 వేరియంట్స్ ఉన్నాయి. అండ్ 5600X 3D ఈ 5000 సంబంధించిన ప్రాసెసర్లు అన్నీ కూడా రన్ అవుతున్నాయి అన్నమాట. ఓకేనా. సో ఈ మదర్ బోర్డ్ కంపాటబులే. ఒకవేళ ఇట్లా కంపాటబుల్ కాకపోతే చాలా మంది ఏం చేస్తారు, బయోస్ అప్డేట్ చేస్తారు. సో అది టెక్నీషియన్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అడ్వైజ్ చేస్తాను. ఇక్కడ ఈ మదర్ బోర్డ్కి వచ్చేసరికి అయితే ఇక్కడ మెయిన్ చూసుకోవచ్చు. ఇక్కడ అక్కడ పవర్ టాప్ కనర్లో PCI పవర్ కనెక్టర్ ఉంది. ర్యామ్ స్లాట్స్ ఉన్నాయి, 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి. 8GB అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు డైరెక్ట్ కూలర్ పెట్టేసుకోవచ్చు అన్నమాట. పవర్ కనెక్టర్ ఉంది, SATA పోర్ట్స్ ఉన్నాయి, M.2 పోర్ట్ ఉంది, గ్రాఫికల్ స్లాట్ పెట్టుకోవచ్చు. ఒక PCI కనెక్టర్ ఉంది అన్నమాట. క్యాప్చర్ కార్డ్కి, ల్యాండ్ కార్డ్కి, లేకపోతే అడిషనల్ వేరే కార్డ్స్కి మనం పెట్టుకోవచ్చు. 3.0 USB పోర్ట్ కూడా సపోర్టెడ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మన వాళ్ళు 3000 డేస్ ఆఫ్ సపోర్ట్స్ ఉన్నాయని అయితే అంటారు AM4 సాకెట్ మీద కూడా. ఇక్కడ మన వాళ్ళు అన్న 3rd జనరేషన్ ఉంది కానీ అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. కంపాటబుల్ అనమాట. 5000 సిరీస్ కూడా కంపాటబులే. ఎందుకంటే మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ చూపిస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు B450A Pro Max అనమాట. సేమ్ మదర్ బోర్డ్ ఇక్కడ కూడా ఉంది, అదే ఇక్కడ కూడా ఉంది. మళ్ళీ కన్ఫ్యూజన్ కాకుండా చూపిస్తున్నా. సో ఇక్కడ కంపాటబిలిటీ లిస్ట్లో CPలో కూడా ఉందన్నమాట. 5600G సపోర్టెడ్ ఉంది. ఒకవేళ లేకపోతే ఇట్లా మీకు ఎప్పుడైతే ఆఫ్లైన్లోకి వెళ్తే ఇట్లా మీకు లోకల్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ పెట్టేసి బయోస్ ఫ్లాష్ చేసి అప్డేట్ చేసి ఇస్తారనమాట. నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ అనమాట. Corsair Vengeance LPX ర్యామ్ అనమాట. సో ఇది 2100కి వస్తుంది. ఆఫ్లైన్లో మీకు 1800కి వస్తుంది. ఇది బేసిక్ ర్యామ్ పెద్దగా ఏం లేదు. సో ఇలాంటి ప్యాకేజ్లో వస్తుంది, తీసుకోవచ్చు అనమాట. అండ్ మీ డే టు డే టాస్క్లకు, వర్క్లకు అనేవి కూడా కంపాటబుల్ అనమాట. ఇది దీంట్లో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి. లైక్ వెంజన్స్ RGB ఉంది, మీకు వేరే వర్జన్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ స్టైల్స్ వస్తున్నాయి. సో దానికంటే ఇది సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళిపోదామంటే స్టోరేజ్కి అనమాట. సో ANSYS స్పోర్ట్స్ వాళ్ళది 250GB M.2 తీసుకున్నా. ఇది ఓన్లీ ఫర్ OS అండ్ సాఫ్ట్వేర్స్కి అనమాట. లైక్ మీకు 256GB అంటే 256GB రాదు, 230 or 240GB వస్తుంది. దాని తర్వాత మీకు ఒక 60 to 100GB మీకు ఆపరేటింగ్ సిస్టమ్కి, మీకు అవసరమైన సాఫ్ట్వేర్స్కి ఒక 100GB పెట్టేసుకోండి. దాని తర్వాత మీకు ఒక 120 or 130GB ఫ్రీ స్పేస్ అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ఇది M.2లో. ఇది M.2 వచ్చేసరికి ఇట్లా ఉంటుంది చిన్నగా. మీరు మదర్ బోర్డ్కి వచ్చేసరికి ఇక్కడ ఉంది కదా స్లాట్లో, ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. వాల్యూ ఫర్ మనీ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రైస్ 18990 ఉందన్నమాట. సో వాల్యూ ఫర్ మనీ. అండ్ దీని తర్వాత నేను ఏం చేసాను, నార్మల్గా సెకండరీ స్టోరేజ్ డివైస్ యాడ్ చేయను, కానీ ఈసారి ఏం చేసిన అంటే M.2 తక్కువగా చూసుకున్నాడు, 250GB తీసుకున్నాడు. 1TBది SSD SATA SSD రికార్డ్ చేస్తున్నా.
వంటివి హార్డ్ డిస్క్లు అయితే వెళ్ళిపోయినవి. సో సాటా ఇప్పుడు హవా నడుస్తుంది కాబట్టి వెస్టర్న్ డిజిటల్ తీసుకోమని అయితే రికమెండ్ చేస్తున్నా. వెస్టర్న్ డిజిటల్ ఏంటంటే ట్రస్టెడ్, వీళ్ళ సాఫ్ట్వేర్స్ బాగుంటాయి, వీళ్ళు ఏమైనా ఎర్రర్ కరెక్షన్స్ ఉన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే కూడా ఆఫ్టర్ సేల్ సపోర్ట్ ఉంటుంది కదా, కొన్ని రోజులు తాగుతైనా సరే మీరు పర్చేస్ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి చేసుకోవచ్చు అనమాట. ఇది రికమెండెడ్. అండ్ దీంట్లో M.2s ఉన్నాయి, WDలో కూడా M.2s ఉన్నాయి. అమెజాన్లో నేను చూసినప్పుడు దొరకలేకపోయి, అందుకే ఇక్కడ నేను యాన్స్ స్పోర్ట్స్ వాళ్ళది చూపించిన. లేకపోతే సాటాదే వెస్టర్న్ డిజిటల్ది కాంబో లాగా తీసుకోవచ్చు, రెండు 256 జీబీది, ఇది 1 TBది అట్లా. నెక్స్ట్ చూసుకుంటే పవర్ సప్లై. సో పవర్ సప్లై అండ్ స్పోర్ట్స్ తీసుకున్నవి 2 years వారంటీతో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే 120mm పాటు వస్తుంది అన్నమాట, మంచి బ్రాండే. అండ్ కూలర్ మాస్టర్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అండ్ స్పోర్ట్స్ నేను రికమెండ్ చేస్తున్నాం. అండ్ తక్కువకి వస్తుంది ఇది. ఆ కూలర్ మాస్టర్ అయితే మీకు 3500 3400 అవుతుంది, ఇది 1800 1700 మధ్యలో వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్యాబినెట్. సో క్యాబినెట్ కార్డ్కి వచ్చేసరికి అయితే మీరు షాక్ అవుతారు. అండ్ స్పోర్ట్స్ బేసిక్ క్యాబినెట్ అనమాట. సో పైన చూసుకుంటే ఇక్కడ గమనిస్తే ఇట్లా పవర్ బటను, ఈ లైట్ ఇండికేషన్స్, రీసెట్ బటను, అండ్ USB పోర్ట్స్ అండ్ ఆడియో మైక్ పోర్ట్స్ రెండు కూడా ఇంక్లూడ్ చేసి. లోపల చూసుకుంటే ఫ్రంట్లో రెండు 120mm ఫ్యాన్స్ ఒకటి, అండ్ బ్యాక్లో ఒక ఫ్యాన్ 120mm. ఎయిర్ ఫ్లో రావడానికి ఫ్రంట్ నుంచి గాలి తీసుకొని హీట్ ఇక్కడ కూలింగ్ తీసేసుకొని ఇక్కడ చిన్న బ్యాక్ నుంచి వెనకకి నూకేస్తారు. ఫ్రంట్ నుంచి ఎయిర్ని గుంజుకోవడం, బ్యాక్ నుంచి హీట్ని బయటికి పంపించడం అన్నమాట. సో ఇక్కడ పైన పవర్ సప్లై వచ్చేస్తుంది మీకు. కిందకి వచ్చేసరికి ఇక్కడ మదర్ బోర్డు, గ్రాఫిక్ కార్డు పెట్టుకోవచ్చు అనమాట. సో బడ్జెట్లో ఒక మంచి క్యాబినెట్ అనుకోవచ్చు. లుక్ వైజ్ కూడా కొంచెం ఇట్లా స్ట్రైప్ లాంటి LEDs వస్తాయి అనమాట. గేమింగ్ అవన్నిటికి కూడా బాగానే ఉంటుంది. సైడ్లో కొంచెం సైడ్ వెంటిలేషన్ కూడా బాగుంటుంది. సో ప్రైస్ తక్కువ ఉంది, 1765 అనమాట. సో ఈ క్యాబినెట్ ఏదైతే ఉందో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అంటాను. ఇక్కడ ఈ PCBs ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు, బడ్జెట్లో వస్తుంది. లైక్ మీరు ఇంకా కాస్ట్ కటింగ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ M.2 స్టోరేజ్ ఉంది కదా, M.2 స్టోరేజ్ వస్తానా డైరెక్ట్ 1 TB SSD తీసేసుకుంటే ఇట్లా మీకు ఒక 2000 డిస్కౌంట్ వస్తుంది. సో అక్కడ కొంచెం కాస్ట్ కటింగ్ చేసుకోవచ్చు. SSD అయినా సరే పర్లేదు భయ్, రన్ చేసుకోవచ్చు, కంపల్సరీ M.2 అన్నట్టు కూడా కాదు. రెండిటికి అంటే ఇక్కడ ఇది SSD ఉంది, ఇది M.2 ఉంది, ఒక 4-5 సెకండ్ల స్పీడ్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. 4-5 సెకండ్లు పెద్దగా ఫరక్ పడకపోవచ్చు. అండ్ డెస్క్టాప్కి అయితే పెద్దగా మార్జినల్ అనమాట, పెద్దగా మీకు డిఫరెన్స్ అనేది కూడా కనిపించదు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఎంత పడ్డది, ఇవన్నీ కాంపోనెంట్స్ యొక్క ప్రైస్ ఎంత పడ్డది అంటే క్యాల్కులేటర్ ఓపెన్ చేసినాక 30,821 రూపాయలు. అదే ఇక్కడ నేను ఏమన్నా అంటే ఇక్కడ M.2 ఉంది కదా, సో M.2 తీసేస్తే ఇట్లా 2000 డిఫరెన్స్ వస్తుంది. ఈ ఒక 1800 అంటే 29,000 ప్రైస్ వస్తుంది అనమాట. సో 29,000 వస్తుంది. ఇక్కడ 800 M.2 ఇక 800 తీసేస్తే 1000, ఇక్కడ 30,000 అవుతుంది. అక్కడ 30,000 తీసేస్తే 30,000 29,000 అవుతుంది అనమాట. సో ఓవరాల్గా 29,000 చేంజ్ అట్లా వస్తుంది. సో బిలో ఈ 30,000 లోపల ఎవరైనా మంచి PCBలు చేసుకోవాలా బడ్జెట్లో అనుకుంటే ఇట్లా ది వాల్యూ ఫర్ మనీ. ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుందా అన్న అంటే ఫ్యూచర్ ప్రూఫ్ అయితే ఉండదు భయ్, నేనైతే చెప్తాను. ఎందుకంటే AM4 వచ్చేసరికి లాస్ట్ ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. AMD నుంచి AM5 వచ్చేసరికి లేటెస్ట్, జర ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. అయినా మనం ఇప్పుడు తీసుకున్నామంటే ఆబ్వియస్గా ఒక 5-6 సంవత్సరాల దాకా అయితే యూజ్ చేస్తాము. సో ఓకే అంటే భయ్ ఓకే తీసుకోవచ్చు భయ్. మీకు గేమింగ్కి అంటే కొత్త గేమ్స్ కాకుండా పాత గేమ్స్ ఆడారు అంటే 2 years 3 years బ్యాక్ గేమ్స్ ఆడారు అనుకోండి, మీకు మంచి FPS వస్తుంది. లైక్ 720pలా లో సెట్టింగ్స్లో 60 FPS అయితే ఈజీగా వస్తుంది. 720p లో అంటే మీకు టెక్స్చర్స్, షాడోస్, వేరే సెట్టింగ్స్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా లోలో పెట్టుకున్నాను అనుకోండి, 60 FPS లాక్ పెట్టుకోండి, మంచి స్టేబుల్ FPS వస్తుంది. ప్రశాంతంగా ఆడుకోవచ్చు అన్నమాట గేమ్స్. లైక్ మీరు దీంట్లో PUBG కూడా ఆడుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు, ఫోటోషాప్ అవన్నీ చేసుకోవచ్చు, లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు. ఎందుకన్నా అంటే ఈ ప్రాసెసర్కి వచ్చేసరికి 6 core 12 threads వస్తుంది కాబట్టి వర్క్ అనేది డివైడ్ అయిపోతుంది. ఎక్కువ టాస్క్ కూడా చేసుకోవచ్చు, అప్పుడు మల్టీ టాస్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఇట్లా
ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ స్లాట్ ఉంది కదా, అక్కడ మీరు ఇంకొక 8 GB తీసుకోవాలనుకోండి, మీరు 16 GB అయిపోతుంది, సరిపోతుంది అనమాట బేసిక్ వాటికి. సో అట్లా ఫ్యూచర్ ప్రూఫ్ అయితే అయిపోవచ్చు అనమాట. సో ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ పీసీబీలు అంటున్నవి 30,000 లోపల. అండ్ వన్స్ అగైన్ నేను ఒక అడ్వైజ్ ఏం చేస్తున్నా అంటే, ఈ పీసీబీలు వచ్చేసరికి ఒక గైడ్ లాగా అనమాట. సో పీసీబీలు గైడ్ అనుకోవచ్చు ఇది. సో ఈ కాంపోనెంట్స్ ఏవైతున్నాయో మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి పేపర్లో రాసుకొని పోయి ఆఫ్లైన్లోకి వెళ్ళి చెక్ చేయండి, మీకు ఇంకా తక్కువకి వస్తుంది. 25,000కి 22,000కి కూడా రావచ్చు. అంటే మీరు కాంపోనెంట్స్ తక్కువ తీసుకుంటారు. లైక్ ఇక్కడ నేను M.2 తీసుకున్నా, మీరు ఒకటి M.2 తీసేసుకొని ఇక్కడ 5,000ది ఎస్ఎస్సి తర్వాత తీసుకోవాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ 5,000 మిగిలిపోతాయి. ఇక్కడ 30,000 అనుకోండి, 30,000 నుంచి 5,000 తీసేస్తే 25,000. సో 25,000కి కూడా మీకు పీసీబీలు అయితే వచ్చేస్తుంది. లేదు మీ దగ్గర పాత ఏమైనా స్టోరేజెస్ ఏమైనా ఉన్నాయంటే మీకు ఇంకా తక్కువకి వస్తుంది. ఆ 2,000 3,000 తీసేస్తా కూడా మీకు 22,000 20,000 కూడా పీసీబీలు అయితే అవుతుంది. సో ఇదైతే బడ్జెట్లో పీసీ అయితే వస్తుంది. నేనైతే రికమెండ్ చేస్తాను, ఎవరైతే తక్కువలో చూస్తారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ పీసీబీలు అనేసి అయితే నేనైతే అడ్వైజ్ చేస్తున్నా. మీరు ఏమంటారు, డౌట్స్ క్వశ్చన్స్ ఏమైనా ఇట్లా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా జరుగుతాయి చూసారు పోయి వాళ్ళందరికీ థ్యాంక్స్. అంటే నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం పోయి పక్కా లైక్ అయితే చేయండి బై. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, 30,000 అంటే ఎగ్జాక్ట్ 30,000 రాలేదు, 30,000 కంటే కొంచెం ఇంక్రీజ్ అయింది. సో ఆన్లైన్ ప్రైజెస్ కాబట్టి చేంజ్ అయితేనే ఉంటాయి, కన్ఫర్మ్ కాదు. కానీ ఈ కాంపరెన్స్లో కొన్ని తక్కువ చేసేసుకుంటే మీకు 25,000 కూడా వచ్చేసి ఇంతకుముందుకి చెప్పినట్టు ప్రైస్ ఎక్కువ తక్కువ కావచ్చు, కానీ బడ్జెట్లో వచ్చేస్తుంది. తీసుకోవాలని అంటే 5600G ఏదైతే మంచి ప్రాసెసర్ ఉంది, లైట్ గేమింగ్కి అండ్ లైట్ ఎడిటింగ్ కూడా సరిపోతుంది. లైక్ 1080p మీరు యూట్యూబ్ వీడియోస్ చేస్తారు కదా, 1080p యూట్యూబ్ వీడియోస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో 720p లో సెట్టింగ్స్లో కొన్ని గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అన్నమాట. వాల్యూ ఫర్ మనీయే, కొనుక్కోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అండ్ ఫ్యూచర్లో కూడా ర్యామ్ అప్గ్రేడ్ చేసుకుని 16 GB దాకా కూడా పెంచుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా మీరు మాత్రం ఒకటే అడ్వైజ్ చేస్తున్నాం మీ అందరికి కూడా, ఏంటంటే ఆఫ్లైన్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, ఈ బాగుంటుంది అన్నమాట, ఇది కరెక్ట్గా కాదా అనేసి ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత తీసుకోమని అయితే ఒక చిన్న అడ్వైజ్ అయితే చేస్తున్నా. అంటే ఆన్లైన్ దానికి ఆఫ్లైన్ దానికి ప్రైజెస్ ఎక్కువ తక్కువ ఉంటాయి, అందుకే ఆఫ్లైన్ చెక్ చేసుకొని కొంచెం బార్గెన్ చేయండి. తక్కువ వస్తుందంటే ఆఫ్లైన్లో తీసుకోమని అయితే ఒక చిన్న అడ్వైజ్. ఇంకో బెనిఫిట్ ఏంటంటే వాళ్ళే మీకు అసెంబుల్ చేసి కూడా ఇస్తారన్నమాట. ఆన్లైన్లో మీరు సపరేట్ ఇంటికి తీసుకురావాలి, మళ్ళీ వాళ్ళ సపరేట్ ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తారు. సో కొంచెం హెడేక్స్ ఉంటాయి అనమాట. అందుకే ఆఫ్లైన్ తీసుకోవడం బెటర్ అనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తున్నా. మీరు ఏమనుకుంటారు ఈ పీసీబీల మీద, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరూ థ్యాంక్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.